తెలంగాణ ఎడ్సెట్లో గోల్మాల్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తాను రాసే పరీక్షను మరొకరితో రాయించి ర్యాంకులు సాధించిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. హెడ్సెట్ అర్హత పరీక్షల్లో గోల్మాల్ జరిగినట్లుగా నిన్న కన్వీనర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఒకరి పరీక్షను మరొకరు రాసినట్లు బయటపడింది. అసలు పరీక్ష రాయని లింగుస్వామి శ్రీకాంత్ మొదటి 2 ర్యాంకులు పొందారని, లింగుస్వామి పేరుతో శోభన్ ఈ పరీక్ష రాసినట్లుగా దర్యాప్తులో వెల్లడైందంటున్నారు పోలీసులు. ఎగ్జామ్ 6th జూన్ నాడు కండక్ట్ చేసినట్టు ఎగ్జామ్లో కొంత పర్సనేషన్ తోటి క్యాండిడేట్స్ అప్పినట్టుగా మాకు ఒక కంప్లైంట్ ప్రొఫెసర్ ప్రసాదరావు గారు కన్వీనర్ ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కలేషావళి అనే ఏసీపీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఈరోజు అందులో ఒక నిందితుని మాలిక లింగస్వామిని తీసుకొని విచారించడం జరిగింది. ఈ విచారణలో అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ క్యాంపస్లోనే కంటిన్యూ కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ బీఎడ్ కోర్సులో అడ్మిషన్ తీసుకుంటే అనదర్ 2 years అక్కడ ఉండవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో అతను డైరెక్ట్గా ఎడ్సెట్ ఎగ్జామ్ రాసినట్టయితే టాప్ ర్యాంక్ రాదనే ఉద్దేశంతో 25,000 సీట్స్ కోసము ఈ ఎడ్సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఆల్ ఓవర్ ద తెలంగాణ స్టేట్. సో ఇందులో ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం ఓన్లీ 160 సీట్స్ మాత్రమే, చాలా హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ క్యాంపస్లో టాప్ మార్క్స్ వస్తేనే సీటు కంపల్సరీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో అతను వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఒక బ్రైట్ క్యాండిడేట్ని తన తరఫున ఎగ్జామ్ రాయాల్సిందిగా అతన్ని ఎంగేజ్ చేసుకొని ఆ హాల్ టికెట్లో కూడా ఈ ఎడ్సెట్కి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ కూడా ఆ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామ్ అపియర్ కావాలని ఇతను ఎంగేజ్ అతని ఆ క్యాండిడేటే అప్లోడ్ చేసి ఈ లింగస్వామి డీటెయిల్స్ని అప్లికేషన్లో అతను అప్లోడ్ చేసి ఫోటో మాత్రం అతనిది ఆ శోభన్ అనే అతను క్యాండిడేట్ ఇతని తరపున అపేర్ అయినా అతని ఫోటోని హాల్ టికెట్ మీద వచ్చేటట్టుగా, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ తర్వాత ఆ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ వాళ్ళు చూసినప్పుడు కూడా ఆ ఫోటో ఒకటి మాత్రం టాలీ చేసుకుంటారు. డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేయకుండా చూస్తారు కాబట్టి సో ఆ హాల్ టికెట్లో ఉండే ఫోటో ఆ క్యాండిడేట్ది ఒకే రకంగా ఉంది. సో దాంతో అతనికి టాప్ మార్క్స్ రావడం జరిగింది. 2nd ర్యాంక్ వచ్చి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ సీట్ వచ్చేయడానికి అతనికి వీలైంది. సో అతన్ని విచారించడంలో అతను చెప్పడం సీటు అడ్మిషన్ రావడం కోసం అతన్ని తెలిసిన శ్రీనివాస్ రెడ్డి అనే ఫ్రెండ్ తోటి ఆ శోభన్ కుమార్ని అతన్ని రాయించాలని చెప్పడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి పంపించాము. తర్వాత ఇంకొక క్యాండిడేట్ కృష్ణకాంత్ కూడా ఇతనికి కజిన్ అవుతాడు. ఇతను కూడా అదే యూనివర్సిటీలో ఓవిలో బీఎడ్ చేయాలని చెప్పి అతను వేరే క్యాండిడేట్ రాయించాలని చెప్పి ఆరోపణ ఉంది. అతను ఇంకా పరాడిలో ఉన్నాడు కృష్ణకాంత్. అతని ఫోటో మాత్రం కృష్ణకాంత్ ఫోటోనే ఉంది హాల్ టికెట్లో, మాకు ఇక్కడ పబ్లిష్ చేసిన హాల్ టికెట్లో. బట్ ఆ కృష్ణకాంత్ క్యాండిడేట్ అపేర్ కాలేదనేది తెలుస్తుంది, వేరేతో రాయించినట్టు. అది ఏ సందర్భంలో మరి ఇన్విజిలేటర్ సూపరింటెండెంట్ వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలా వెరిఫై చేసినా అంతా వాళ్ళకు ఎగ్జామిన్ చేసి వాళ్ళని